హాయ్ హలో కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏంటంటే వీడియో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదండి. చాలా రోజులు అయిందండి, గ్యాప్ చాలా రోజులు వచ్చింది. సో ఏంటంటే ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. ఏంటంటే మన గార్డెన్ని షిఫ్ట్ చేస్తున్నానండి. త్వరలో చాలా మంచి ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇది చెప్దామని వీడియో చేస్తున్నానండి. సో యాక్చువల్లీ 10 రోజుల నుంచి ఆ పని మీదనే బిజీగా ఉండడం మూలంగా వీడియోస్ కూడా ఏం చేయలేకపోయాను. సో షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తానండి. ఇప్పుడు ఏంటంటే గార్డెన్లో చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో మొక్కలు. అపార్ట్మెంట్లో ఉంటున్నానని. సో అపార్ట్మెంట్లో ఏంటంటే పైన ఎక్కువ మొక్కల్ని పెంచలేమండి. సో నేను ఇంకా గార్డెన్ని పెంచుకొని మొక్కల్ని ఎక్కువ చేసుకొని గార్డెన్ని పెద్దగా చేసుకుందాం అన్న ఉద్దేశంతో షిఫ్ట్ చేస్తున్నాను. అది ఎక్కడ ఏంటి అనేది మీకు అప్డేట్ ఇస్తానండి. త్వరలోనే మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాను. సో ఇప్పుడు నా మొక్కలు ప్రస్తుతం ఎట్లున్నాయో మీకు చూపిస్తాను. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, చేస్తాను తప్పకుండా. మంచి వీడియోతో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. నన్ను బ్లెస్ చేయండి, పెద్దవాళ్ళు బ్లెస్ చేయండి, చిన్నపిల్లలు నన్ను విష్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుందండి. చాలా నర్స్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా కొన్ని మొక్కల్ని మీకు చూపిస్తానండి. అప్డేట్ ఇస్తాను, ఎలా ఉన్నాయో చూపిస్తాను. కొన్ని పచ్చిమిరపకాయ చెట్లు కాయలు వస్తున్నాయండి. ఇదిగోండి, ఇది ఆల్ స్పైస్ చూసారా ఎంత హెల్దీగా పెరుగుతుందో. ఇది అంజీరా చూడండి, ఇంకా మళ్ళీ కాయలు వచ్చాయి, కొత్త కాయ పిందెలు అవి వచ్చాయి. మందార పూలు ఇక్కడ చూసారా, మందార పూలు. ఇక్కడ కాకర చెట్టు ఉందండి, కాకర చెట్టు. తర్వాత కాకర మొక్క, ఇది చిక్కుడు మొక్క, ఇది కూడా వస్తున్నాయి. చూసారా పూలు ఎంత బాగా వచ్చాయో. ఇవి బాగా వస్తున్నాయండి. ఈ వేసవికాలం ఎండని తట్టుకొని పాపం బాగానే నిలదొక్కున్నాయి. నేను వచ్చిన తర్వాత చాలా కేర్ తీసుకున్నానండి. నేను వీడియోస్ చేయలేదు కానీ చాలా కేర్ తీసుకున్నానండి మొక్కలకి. నీళ్లు కానీ, ద్రవ ఫర్టిలైజర్స్ కానీ చాలా కేర్ తీసుకున్నాను. అందుకే ఇలా ఉన్నాయి. చూడండి, మీకు చూపిస్తాను, ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను, రండి. ఇది చూసారా, స్టార్ ఫ్రూట్ అండి. ఇదిగోండి, ఒక ఫస్ట్ స్టార్ ఫ్రూట్ వచ్చిందండి. చాలా పూలు అవి వచ్చాయి కానీ అన్నీ రాలిపోయాయండి. ఇదిగోండి, మళ్ళీ కొన్ని పూలు వస్తున్నాయి. అయినా కూడా ఒక్క స్టార్ ఫ్రూట్ వచ్చింది. చూడండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది, ఇక్కడ ఒక వచ్చింది. ఇదిగోండి, గులాబీ మొక్కలు. గులాబీ అయిపోయిందండి, సీజన్ అయిపోయింది కదా, మళ్ళీ వస్తాయి. ఇవి పచ్చిమిర్చి. చూడండి, పచ్చిమిర్చి అయితే చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి, ఇక్కడ కూడా పువ్వులన్నీ బాగా వచ్చాయి. ఇదిగోండి, వంగ చెట్టు చూడండి, మొత్తం నేను వచ్చేసరికి చాలా ఎండిపోయిందండి, ఆల్మోస్ట్ ఎండిపోయింది. సో మళ్ళీ బతికించుకున్నానండి. ఇప్పుడు కాయలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ నేను వచ్చాక 2 హార్వెస్ట్ తీసుకున్నానండి. ఒక పావు కిలో వచ్చాయి, ఎక్కువ రాలేదు కానీ పావు కిలో 2 టైమ్స్ వచ్చాయండి. ఇదిగోండి, నిమ్మ చెట్టు చూసారా, ఇదైతే మొత్తానికే ఎండిపోయిందండి. ఆకులన్నీ పోయి అసలు ఇంకా చనిపోతుందేమో అని భయం వేసింది. తర్వాత దానికి కొన్ని ఇచ్చాను, పోషకాలు ఇచ్చిన తర్వాత చూడండి చిగుళ్ళు అవి వచ్చాయి. నేను అక్కడక్కడ ఇగోండి ఇలా వేప చెట్లు వేసుకున్నానండి. బహుశా వేప చెట్ల మూలంగా కూడా బతికిందేమో అనిపిస్తుంది. ఇక్కడ చిక్కుడు పాదు మొత్తం నేను వచ్చిన తర్వాత అంతా మొత్తం ప్రూవింగ్ చేశాను కదా. ఇదిగోండి చూడండి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చిగుళ్ళు అది వచ్చి తీగ వస్తుంది. ఇది అంజీరా అండి. ఇదిగోండి, ఇక్కడ కొన్ని పాదులు వేసుకున్నాను, విత్తనాలు వేసుకున్నాను. ఇదిగో చూడండి వస్తున్నాయి ఇవన్నీ అక్కడికి వెళ్ళాక అన్నీ పెట్టుకుంటానండి. ఇదిగోండి అంజీరా అండి, చూడండి అంజీరా. ఇవన్నీ కొత్తగా వచ్చిన కాయలండి. ఇదిగోండి మందార చూడండి,
ఇవి చూడండి మందార చెట్టు ఎంత బాగా పూలు వచ్చాయి చూడండి. చాలా పూలు వచ్చాయండి మందార చెట్టు. ఇది చాలా పెద్ద మందార అండి. ఇవి చూసారా యాపిల్ బేర్ అండి. ఇదిగోండి ఇంత సైజ్ చూసారా, పెద్దగా అవుతున్నాయి. ప్రతి మొక్కకి ప్రతి కొమ్మకి కాయలు వచ్చాయండి. ఇదిగోండి యాపిల్ బేర్ అండి ఇది. చూసారా ఉసిరి చెట్టు కూడా బాగా కొమ్మలు వచ్చాయి. ఇది చూడండి చిలగడ దుంపలు. 2 టైమ్స్ ప్రూమింగ్ చేశానండి. 2 టైమ్స్ ఇది రెసిపీ చేసుకున్నాను, పప్పులో వేసుకున్నాను. చాలా బాగుంది కర్రీ, చాలా టేస్టీగా వచ్చింది పప్పు. ఇక్కడ చూసారా, ఇక్కడ కొన్ని విత్తనాలు వేసుకున్నానండి. కొత్తిమీర వేసాను, ఇంకా రాలేదు. ఇదిగోండి పచ్చిమిర్చి, ఇక్కడ పచ్చిమిర్చి. ఈ మునగ చెట్టు చూసారా, పూలన్నీ చాలా వచ్చాయి కానీ రాలిపోయాయండి. ఇదిగోండి ఇవి 2 కాయలు వస్తాయేమో చూడాలి. ఇంకా వస్తాయి, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్. ఇదిగోండి ఇది మొన్న పున్నగింటాకు కట్ చేశాను కదండి. ఇదిగోండి మళ్ళీ వచ్చింది. ఇది కూడా చిలగడ దుంప ఆకు. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి చూడండి. ఇక్కడ చూసారా కాకర చెట్టు అండి. కాకరకాయలు 2-3 కాకరకాయలు వచ్చాయి, చిక్కుడుకాయలు వస్తున్నాయి. కానీ ఎండాకాలం కొద్దిగా కష్టమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ముల్లంగి వేసానండి. ఇదిగోండి ముల్లంగి వచ్చాయి. పక్కన చాలా తోటకూర మొక్కలు వచ్చాయి, అవన్నీ తీసేస్తాను. ఇక్కడ చూడండి వంగ చెట్లు. ఇదిగోండి ఇవన్నీ ఈ లైన్ అంతా వంగ చెట్లేనండి. ఇవి చూసారా ఈ పూలు ఎంత బాగా వచ్చాయో, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చిన్న మొక్కను తీసుకొచ్చి పెట్టానండి. ఇది ఎంత పెద్దదైంది చూడండి, ఎన్ని పూలు ఇస్తుంది. ఇక్కడ చూసారా ఇది మల్లె చెట్టు అండి. చిన్న మొక్క ఇది దీనికి కూడా పూలు వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ ఒక మల్లె చెట్టు, ఇది చూడండి దీనికి కూడా పూలు వచ్చాయి. ఈ కరివేపాకు చెట్టు అండి, ఇది కూడా ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి మళ్ళీ వచ్చాయి చిగుళ్ళు. ఇది చూసారా మెహందీ అండి, గోరింటాకు చెట్లు. ఇవి ప్రూనింగ్ చేశాను. ఇదిగోండి మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. నేను వచ్చాక మళ్ళీ ఒకసారి తలకి అప్లై చేశానండి మెహందీ. ఇది అండి ఇక్కడ ఒక టబ్లో, ఈ టబ్లో కూడా కొన్ని విత్తనాలు పెట్టుకున్నానండి. ఇక్కడ చూసారా బొప్పాయి చెట్టు పెట్టాను. ఇది గులాబీ, ఇది కూడా చిగుళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చూసారా ఇక్కడ పసుపు, నల్ల పసుపు, నార్మల్ పసుపు, తర్వాత మామిడి అల్లం పెట్టానండి. ఇవి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇదిగో చూడండి ఇక్కడ ఒక కరివేపాకు మొక్క అండి, ఇది కూడా బాగా వచ్చింది. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా ఎంత ఏపుగా పెరిగాయో, చాలా పచ్చగా ఉన్నాయండి. ఈ వేసవి కాలంలో కూడా వీటిని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను. ఇదిగోండి ఇక్కడ తులసి మొక్కలు. ఇది వంగ మొక్క అండి. దీనికి కూడా లాస్ట్ హార్వెస్ట్లో చూసారు కదా చాలా కాయలు వచ్చాయి. ఇదిగోండి ఇది ఒక వంగ మొక్క. ప్రస్తుతం అయితే మన తోటలో ఎక్కువ వంగ చెట్లే ఉన్నాయండి, వంగ చెట్లు, పచ్చిమిర్చి. ఇక్కడ చూసారా ఇంకొక మల్లె చెట్టు అండి. చిన్న మొక్కలకి ఎట్లా పూలు పూయించాను చూసారా. ఇది ఒక వేప చెట్టు అండి. మన తోటలో ఇంత హెల్తీగా ఉండడానికి వేప చెట్లు కారణం అండి. ముఖ్యంగా ఈ మొక్కలు ఉండడం మూలంగా మిగతా చెట్లకి పెస్ట్ రాకుండా చూసుకుంటాయి. ఇక్కడ పచ్చిమిర్చి అండి, చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇక్కడ ఒక వంగ చెట్టు. ఇక్కడ గులాబీ అండి, ఇది ఎర్ర తోటకూర. ఇక్కడ ఒక గులాబీ మొక్క ఉంది, ఇది చూడండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలా చిగుళ్ళు వచ్చాయో.
ఇవి పచ్చిమిర్చి. ఇది చూసారా నైట్ క్వీన్ అండి, ఇది బాగా వచ్చింది. సో ఇక్కడ చూడండి బొప్పాయి చెట్లు చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో. ఈ మొక్కల్ని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత రీపాటింగ్ చేసుకుంటానండి. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. సో ఇలా రావడానికి రీజన్ కూడా నేను చెప్తానండి రాబోయే వీడియోస్లో. సో చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎవరైనా ఇంకా మొక్కలు పెంచుకొని వాళ్ళు ఉంటే పెంచుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. హెల్తీగాను ఆర్గానిక్ ఫుడ్ తింటాం కదా, సో హెల్తీగా ఉంటుంది, టైంపాస్ అవుతుంది. ఇది టమాటా మొక్క అండి, చెర్రీ టమాటా. మన గార్డెన్లో ఇప్పుడు ప్రస్తుతం 2-3 మొక్కలు మాత్రమే ఉన్నాయి టమాటా మొక్కలు. ఇదిగోండి పువ్వులు వచ్చాయి చూడండి. ఇది కూడా వంగ చెట్టు. ఇది చూసారా విత్తనం ద్వారా పెట్టిన మునగ చెట్టు అండి, ఎంత పెద్దగా వచ్చింది చూసారా. యాక్చువల్లీ ఒక 1-2 మంత్స్లో కాయలు కూడా వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు వేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఎర్రతోట కూర వేసుకున్నానండి. చూడండి నేను ఊరి నుంచి రాగానే ఇవన్నీ స్టార్ట్ చేశానండి, ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు 10 days అవుతుంది. 10 daysకి చూడండి ఎంత రిజల్ట్ వచ్చిందో. ఇక్కడ కొద్దిగా మెంతి కూర వేసానండి, సరిగా రాలేదు. రావడం అయితే వచ్చాయి సరిగా బాగానే, కానీ ఎండకి చాలా మటుకు వాడిపోయాయండి. కొన్ని ఉన్నాయి.